మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. జాగ్రత్త మందారం. కన్న బిడ్డ మీద కన్న కలలన్నీ కనుమరుగైపోయాయి. పీడకలం మాత్రం కళ్ళ ముందు కదలాడుతోంది. దేవుడా, దీపక్ కల్లో కూడా ఊహించని జీవితంలో అడుగు పెడుతున్నాడు. ఈ అమ్మకి దూరం అవుతున్నాడు. ఎలా బ్రతుకుతాడో నువ్వే చూసుకోవాలి. ఈ డాక్టర్ని ఎందుకు పిలిపించావు రాజు? నేను పిలిపించలేదు అమ్మాయి గారు. సారీ దీపక్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిపోర్ట్స్ రావడం లేట్ అయింది. అందుకే మీకు చెప్పిన టైంకి ఇవ్వలేకపోయాను. డాక్టర్ సార్, నమస్కారం సార్. ఏవో రిపోర్ట్స్ అంటున్నారేం డాక్టర్? మావయ్య, మీ అందరికీ నా గురించి ఒక నిజం చెప్పాలి. ఏంటా నిజం? చెప్పు దీపక్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే కదా. మీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను మావయ్య. ఇందాక డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పాలని చూశాను. మీరు ఆ ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఇప్పుడు మీ మావయ్య అడుగుతున్నాడు కదా దీపక్, ఆ నిజమేంటో చెప్పు. చెప్తాను మమ్మీ. ఆ నిజాన్ని విని తట్టుకునే శక్తి నీకుందో లేదో తెలియట్లేదు. గుండెని రాయి చేసుకొని విను మమ్మీ. ఏమై ఉంటుంది రాజు? గుండెని రాయి చేసుకోమంటున్నాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడేమో అనిపిస్తోంది. నేను యుఎస్లో ఉన్నప్పుడు నా కారుకి యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల నాకేం కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి బాడీ మొత్తం అనీజీగా ఉంటే ఎందుకైనా మంచిదని టోటల్ బాడీ చెకప్ చేసుకున్నాను మావయ్య. డాక్టర్స్ చెప్పిన మాటలు విని ముందు షాక్ అయ్యాను. ఆ తర్వాత నర్వస్గా ఫీల్ అయ్యాను. ఎవరికీ చెప్పుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ. స్టాప్ ఇట్ దీపక్. సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? అసలేం జరిగింది? డాక్టర్, ఏం జరిగిందో మీరైనా చెప్పండి. సారీ టు సే దిస్ సార్, మీ దీపక్కి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏమంటున్నారు డాక్టర్ మీరు? ఈ రిపోర్ట్స్ అవే. ఏంటి రాజు ఇది? మందారం బిడ్డకి తండ్రి దీపక్కే అని డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. దీపక్ ఏమో తనకసలు పిల్లలే పుట్టే అవకాశమే లేదని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అవును మావయ్య, కానీ రాజు నా మీద కోపంతో మందారం బిడ్డకి నేనే తండ్రినని డిఎన్ఏ రిపోర్ట్స్ క్రియేట్ చేసి నన్ను ఇరికించాడు.
డిఎన్ఏ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తే రావు సార్, ల్యాబ్లో టెస్ట్ చేస్తే వస్తాయి. మా ల్యాబ్లో అలాంటి మిస్టేక్ జరిగే ఛాన్సే లేదు సార్. నా కొడుక్కి పిల్లలు పుట్టే అవకాశమే లేనప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎలా అవుతాడు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలేం జరుగుతోంది? ఈ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి సార్. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి సార్. తమ్ముడు, ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు? తమ్ముడు, నువ్వే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. రిపోర్ట్స్ రెండు కరెక్ట్గానే ఉన్నాయంటున్నారు. మందారం బిడ్డకి తండ్రి దీపకే అని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీపక్ అసలు పిల్లలు పుట్టే ఛాన్సే లేదని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ రెండు రిపోర్ట్స్ నేను ఎంక్వైరీ చేయిస్తానక్క. అప్పటి వరకు దీపక్ మందారం ఎప్పటిలాగా ఈ ఇంట్లోనే ఉంటారు. ఇలా జరిగిందేంటి రాజు? దీపక్కి పిల్లలు పుట్టకపోవడం ఏంటి రాజు? దీపక్కి పిల్లలు పుట్టరు అంటే మరి మందారం బిడ్డకి తండ్రి ఎవరు రాజు? నాకేం అర్థం కావట్లేదు. ఏ అమ్మాయి కూడా నా బిడ్డకి తండ్రి పలానా అని అబద్ధం చెప్పదు అమ్మాయి గారు. మందారం దీపక్ ఏం చేసినా, తన్ని చంపడానికి ప్రయత్నించినా, వాళ్ళ అమ్మ నాన్ని కిడ్నాప్ చేసి చంపేస్తాను అని బెదిరించిన దీపక్ నుండి దూరంగా వెళ్ళిందే కానీ దీపక్కు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పలేదు. ఇదంతా దీపక్ ఆడుతున్న నాటకమే అమ్మాయి గారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటి వరకు మనం చాలాసార్లు దీపక్ మందారాల మధ్య రిలేషన్షిప్ బయట పెట్టాలని చూసాం కదా. అప్పుడెందుకు ఈ విషయం చెప్పలేదు? ఎవరినో మ్యాన్పులేట్ చేసో లేదా మేనేజ్ చేసో ఇలా సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు. ఏంట్రా దీపక్ ఇది? నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంట్రా? ఇంత బాధని కడుపులో దాచుకుని లోపల ఎంత నరకం అనుభవించుంటావో తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉందిరా. మమ్మీ, నువ్వంతలా బాధపడాల్సిన అవసరమేం లేదు. నా కొడుక్కి ఇంత పెద్ద కష్టం వస్తే బాధపడకుండా ఎలా ఉంటాన్రా? నేను మీ అమ్మన్రా. మమ్మీ, కామెడీ సీన్ నువ్వు ట్రాజిడీ సీన్లా మార్చుకో. ఆ సర్టిఫికేట్ ఫేక్ మమ్మీ. ఫేకా? అవును మమ్మీ. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నేను తప్పించుకునే మార్గమే ఉండదు. అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా ఒక డాక్టర్తో మాట్లాడుకొని నాకు పిల్లలు పుట్టరని సర్టిఫికేట్ చేయించాను. రే, ఇంతకాలానికి తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు. శభాష్ రా దీపక్.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అమ్మాయి గారు. మనం ఇలా చేస్తామని ముందే వాడికి తెలిసింది. అందుకే వాడిలా ప్లాన్ చేశాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ గురించి ఎంక్వైరీ చేసి 4 తగిలిస్తే అసలు విషయం బయటపడుతుంది. అవును రాజు, ఆ డాక్టర్ హెల్త్ మినిస్టర్ ఇంటికే వచ్చి ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చాడు అంటే వాడు మామూలుడు అయ్యుండడు, లేదా డబ్బు కాసపడి ఉంటాడు. వాడు ఎవడైనా సరే వాడిని పట్టుకొని నిజాన్ని బయటికి తీసి ఆ దీపక్ ప్లాన్ని తిప్పి కొట్టాలి అమ్మాయి గారు. అవును దీపక్, నీకు పిల్లలు పుట్టరని సర్టిఫికెట్ చేయించుకుని అందరి ముందు చూపించావు. మరి పరిస్థితులు కలిసొచ్చి రూపన్ని పెళ్లి చేసుకునే ఛాన్సే వస్తే మీ మావయ్య ఎలా ఒప్పుకుంటాడ్రా? అవును మమ్మీ, ఈ యాంగిల్లో నేనెందుకు ఆలోచించలేదు? మమ్మీ, అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసి చూపిస్తాను. రే, రోజు రోజుకి నీ బుర్ర బాగా పనిచేస్తోందిరా. ఎలాగోలాగా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ముందు ఆ మందారం గొడవ తప్పింది. ముందు ఆ గౌతమ్ని రూపకి దూరం చెయ్యాలి. ఆ తరువాత రాజుగాడిని దూరం చెయ్యాలి. అప్పుడు రూపని పెళ్లి చేసుకోవాలి. ఆ రాజు రేణుకలకు పెళ్ళి అయిపోతే ఇక సమస్య తీరిపోతుంది మమ్మీ. రావాలి బాబు, రావాలి. రండమ్మా రండి. కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నొప్పులేమైనా నిమిషాల్లో మాయించేసే మూలికలు మా వద్ద లభిస్తాయి. ఏమైనది బిడ్డా? అమ్మ మూలికలే. మూలికలతో మనకు పనేంది? ముందు వచ్చిన పని చూడాలి. అది కాదమ్మా, అప్పలనాయుడు మావ గురించి అడుగుదాం అనుకున్నాం కదా. గదేదో నేను ఉత్తిగానే అన్నానే, నువ్వు గదే పట్టుకొని తిరుగుతున్నావా? అందుకనేనా దినాము అది కావాలి ఇది కావాలని నన్ను తిప్పుతున్నావు? ఇంకోసారి అడుగుదామమ్మా. నువ్వు చెప్పినట్టు అది నిజమైతే నీ మాట నేను వింటాను. ఒకవేళ అబద్ధం అయితే నేను చెప్పినట్టు రాజుతో నా లగ్గం చేయి. రాజు లగ్గం, రాజు లగ్గం, రాజు లగ్గం, ఇది తప్ప వేరే దేశనే లేదా నీకు? లేదమ్మా, రా. నాడు రండమ్మా రండి. ఏ బాబు, రండి రండి. నరాల బలహీనతకి నీ మూలికలతో మాకు పని లేదు, నీతో పనుంది. నాతో ఏం పని ఉంటుందమ్మా? నేను దేనికి పనికిరానని మా ఆవిడ గెంటేస్తే ఇలా రోడ్డు మీదకొచ్చి మూలికలు అమ్ముకుంటున్నాను. నువ్వు రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు నేను నిమిషాల్లో ఇస్తాను. అలాంటి పనులుంటే చెప్పమ్మా. ఇలా రోజు ఎండలో నిల్చుని అరవలేకపోతున్నాను. ఆ రోజు మా మావయ్యకి మూలికలమ్మినవు కదూ. యాక్టింగ్లు గీక్టింగ్లు నా దగ్గర వద్దు. మళ్ళా అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పమంటుంటే. అవునమ్మా, ఆ రోజు మూలికలు అమ్మడమే కాదమ్మా, ఆ విషయం మీకు చెప్తే 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అన్నయ్య ఎందుకట్లా చేసిండు? నేను చెప్తున్నాను కదమ్మా, ఏదో కుట్ర జరుగుతుందని. అదంతా ఎందుకు చేసినట్టు? రేయ్, నువ్వు నిజం చెప్తే నీకు 5000 ఇస్తాను. చెప్పు మళ్ళా. ఏం లేదమ్మా, ఆయన కొడుక్కి ఇష్టం లేని పెళ్లి ఖాయమైందని ఆ పెళ్లి ఆపేయాలని ఆ ప్లాన్ చేసిండ్రు. ఆ రోజు మీరు కూడా వచ్చి అడిగారు కదమ్మా. మీరు చూస్తున్నారని కొనుక్కున్నారు. మీరు వచ్చి అడిగితే విషయం చెప్పమన్నారు. అందుకే ఆ రోజు మీకు అలా చెప్పాను. అంటే అదంతా అబద్ధమా? అవునమ్మా. చెప్పాను కదమ్మా, అప్పలనాయుడు మా మీద ప్లాన్ చేస్తున్నాడని. సమజైంది బిడ్డ. ఆలేనా ప్లాన్ లేసేటిది, మనం కూడా వేద్దాం. కానీ కొన్ని దినాలు ఓపిక పట్టు. టైం వచ్చినప్పుడు మన తెలివితేటలు మనం చూపెడదాం. నువ్వు రా బిడ్డ. అమ్మా అమ్మా అమ్మా, 5000. ఎన్ని వేలు? 5000 అమ్మా.
నువ్వు చేసిన ఏదో పని వల్ల నా లగ్గం ఆగిపోయింది. అందుకే 5,000కు బదులు 5,000 ఇచ్చాను. కలర్ తక్కువ ఉండడం వల్ల కనిపించకపోవచ్చు. మూలికలన్నీ వాడి కాస్త చర్మ సౌందర్యాన్ని పెంచుకో. 5,000 అప్పుడు కనిపిస్తాయి. రండి బాబు రండి. మందారం విషయంలో దీపక్ ఎంత పెద్ద తప్పు చేశాడో ప్రూవ్ చేయాలి అమ్మాయి గారు. అవును రాజు, పాపం మందారం దీపక్తో ఉందామని ఎంతో ఆశతో ఉండేది. అంతలోనే అడియాస్ అయిపోయింది. ఓకే మావయ్య, రేపే వెళ్ళి కలుస్తాను. నిజం ఎక్కువ రోజులు దాగదమ్మాయి గారు. ఇలాంటి నిజాలైతే అస్సలు దాచుకోలేరు. వాటంతట అవే బయటకు వచ్చేలా చేస్తాను. సరే అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. రాజు, ఉంటాను మావయ్య. సరే అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. బాబా, నేను రాజుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. రాజు ఉంటే చాలు అనేంతగా ఇష్టపడుతున్నాను. రాజుకు కూడా నేనంటే అంతే ఇష్టం. కానీ ఓపెన్ అవ్వట్లేదు. మాటల్లో, ప్రవర్తనలో, తన స్పర్శలో, అన్నింటిలోనూ నా మీద తనకున్న ప్రేమ తెలుస్తోంది. నువ్వైనా కాస్త కనికరించి రాజు మనసులో ఉన్న మాట బయటపెట్టేలా చెయ్యి బాబా. మా ఇద్దరి నేమ్స్ ఫ్లేమ్స్లో పెట్టి చూసినా
మ్యారేజ్ అనే వచ్చింది. కానీ మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి సిచ్యువేషన్ మ్యారేజ్ అవ్వకుండా మిస్ అయిపోయింది. మరి మా మ్యారేజ్ ఎప్పుడవుతుందో ఏమో. ఫ్లేమ్స్లో ఎం అంటే మ్యారేజే ఎందుకు అవ్వాలి? మర్డర్ కూడా అవ్వచ్చుగా. నీ దృష్టిలో అది మ్యారేజ్ అయితే నా దృష్టిలో అది మర్డర్. ఎస్.